నా పేరు డాక్టర్ కొట్టే చెన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్ను మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా. ఈ వీడియో మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. అపార విశ్వాసము, అనంత శక్తి ఇవే విజయ సాధనకు మార్గాలు అంటాడు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. వీరు 1863 జనవరి 12న భువనేశ్వరి దేవి విశ్వనాథ్ దత్త దంపతుల యొక్క కుమారుడు. ఈ దంపతులు ఇద్దరు కూడా ఆధ్యాత్మిక పరులు, విద్యాధికులు, అలాగే గౌరవనీయులు, సంపన్నులు కూడా. జన్మతగా ఆధ్యాత్మిక భావాలు కలిగిన నరేంద్రునికి అతని ప్రొఫెసర్ విలియం హేస్టీ గారు రామకృష్ణ పరమహంస గారి గురించి తెలియజేయడం జరిగింది. దాంతో ఆయన 1881లో రామకృష్ణ పరమహంసను కలిశారు. సాధారణంగా ఈ ఆధ్యాత్మిక భావనలు కలిగిన వారు మోక్షాన్ని కోరుకుంటారు. ఆ విధంగానే నరేంద్రుడు కూడా మోక్షాన్ని ప్రసాదించమని రామకృష్ణ పరమహంస గారిని అడగటం జరిగింది. ఆయన చాలా సీరియస్గా పరమహంస తీవ్రంగా మందలిస్తూ, సిగ్గు లేదు, నువ్వు మహా వటవృక్షంలాగా పెరిగి ప్రాపంచిక బాధలతో తప్పిస్తున్నటువంటి లక్షలాది ప్రజలకు ఆశ్రయం అవుతావని చెప్పేసి నేను ఆశించాను. కానీ నీవు నీ మోక్షం మాత్రమే కోరుకుంటున్నావు. ఇది సబబు కాదు. దేశ పర్యటన చేయి, ప్రజల కష్ట నష్టాలను గమనించు, వారి బాధలకు పరిష్కారం కనుక్కో, ఆ తర్వాతే నీవు కోరిన ప్రదేశానికి నువ్వు చేరుతావు అని అన్నారు. అది మనసును ఉంచుకున్న నరేంద్రుడు గురువుగారి సందేశాన్ని లోతుగా గ్రహించి 1886 ఆగస్టులో రామకృష్ణ పరమహంస మహాసమాధి అయ్యాక ఆశ్రమ వ్యవహారాలను చక్కదిద్ది 1888లో సన్యాసిగా దేశ పర్యటనకు ఉపక్రమించారు. అప్పుడు ఆయన వద్ద ఏ ధనము లేదు, ఎవరి ఆశ్రయం లేదు. భిక్షాటనే, ఆ భిక్షాటనతోనే పదయాత్రగా ఆయన మార్గంగా ఎంచుకున్నారు. భారతదేశ పర్యటనలో ప్రజల దుఃఖాన్ని ప్రత్యక్షంగా చూశారు స్వామి వివేకానంద. గ్రామాలలో తీవ్రమైన పేదరికం, ఆకలి, అజ్ఞానం, అనారోగ్యం, మూఢనమ్మకాలు, సామాజిక అసమానతలు, కుల వ్యవస్థ వల్ల మాన అవమానాలు, ఈ పరిస్థితులు చూశాక ఈ దేశం పేదలది, వారి సేవే దేవుని సేవ అని చెప్పేసి అనే భావన స్వామి వివేకానందలో కలిగాయి. గ్రామీణ ప్రజల జీవితము, వారి సరళత, సహనము, భక్తి ఆయనను కదిలించి వేసింది. చదువు లేకున్నా గాఢమైన ఆధ్యాత్మిక భావన, అంత దుఃఖంలోనూ ధైర్యము, దేవునిపై అచంచలమైనటువంటి విశ్వాసము, ఇవి చూశాక అసలైన బలం గ్రామాలలో ఉంది అని ఆయన గ్రహించారు. దేశ పర్యటనలో రాజపుత్ర రాజులను, జమీందారులను, పండితులను కలుసుకున్నారు. మైసూరు, బరోడా ప్రాంతాల పాలకులను కలిశారు. ఆ పరంపరలోనే ఖేత్రి మహారాజ్ అజిత్ సింగ్ను కూడా కలిశారు. ఖేత్రి మహారాజ్ అజిత్ సింగ్ గారే నరేంద్రునికి వివేకానంద స్వామి అని పేరు పెట్టారు. చికాగో సమావేశాలకు 1893లో పోయేటందుకు కూడా ఏర్పాటు చేసింది ఖేత్రి మహారాజ్. అలాగే వీరి వద్ద, ఈ రాజులు, జమీందారుల వద్ద ఆయనకు గౌరవం లభించినా దేశానికి అవసరము ఆడంబరం కాదు, సేవ, విద్య, ఆత్మవిశ్వాసం. సేవ, విద్య, ఆత్మవిశ్వాసం అని స్పష్టంగా తెలుసుకున్నారు, చెప్పటం మొదలుపెట్టారు. ఇస్లాం, క్రైస్తవం, సిక్కు మతం మూడింటిని అధ్యయనం చేశాక అన్ని మతాల సారాంశము ఒక్కటే, మానవ సేవ, ప్రేమ, త్యాగం అని ఆయన నిర్ధారించారు. దేశ పర్యటనలో వివేకానందుని జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టము కన్యాకుమారి శిలపై 3 రోజులు చేసిన ధ్యానం. ఈ ధ్యానములో భారతదేశం గత వైభవము, వర్తమాన దుస్థితిపై లోతైన అవగాహనకు వచ్చారు. దేశోద్ధరణకు తన జీవితాన్ని లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయం తీసుకోవటము, దానికి అనుగుణంగానే 1897లో రామకృష్ణ మఠాన్ని కూడా స్థాపించడం జరిగింది. దేశమంతా తిరిగి చూశాక యువతపై ఆయనకు నమ్మకం పెరిగింది. విద్యతో యువతను శక్తివంతం చేయాలని, యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలని చెప్పేసి తలంచారు. లేచి నిలబడండి, లక్ష్యం చేరే వరకు ఆగకండి అనే సందేశం ఇచ్చారు. మీలో ఉన్న దివ్యత్వాన్ని వ్యక్తీకరించండి, అంతా చక్కగా సర్దుకుంటుంది.
నా దృష్టిలో ఎవరైనా తనను తాను అల్పుడని హీనుడని తలచడమే మహాపాతకం, అజ్ఞానం కూడా అని అంటారు. సత్యానికి, మానవాళికి, నీ దేశానికి విశ్వాసపాత్రుడివై ఉండు, నువ్వు ప్రపంచాన్ని కదిలించి వేయగలవు అంటాడు. నీవేది కాగోరితే అది కాగలవు. నీవు బలహీనుడు అని తలిస్తే బలహీనుడు అవుతావు, బలాఢ్యుడిని అని తలిస్తే నువ్వు బలాఢ్యుడు కాగలవు అని కూడా అన్నాడు. అపార విశ్వాసము, అనంత శక్తి, ఇవే విజయ సాధనకు మార్గాలని కూడా నొక్కి చెప్పారు. విశ్వాసము, ఆత్మవిశ్వాసం, భగవంతునిపై విశ్వాసం, ఇదే ఔన్నత్య రహస్యం అంటారు. నిన్ను నీవు ఎందుకు వికసింపచేసుకోలేవు? నిన్ను నీవు ఎందుకు వికసింపచేసుకో? వికసించిన పద్మం చెంతకు వాటంతటా అవే 9 వస్తాయి కదా. పాశ్చాత్య ఆదర్శాలు, వేషభాషలను, ఆహార విహారాలను, అలవాట్లను అనుసరిస్తేనే పాశ్చాత్యుల మాదిరి చాలా గొప్పవారము, బలవంతులము, శక్తివంతులం అవుతామని చెప్పేసి ఈనాటి భారత యువత తలుస్తుంది. బుద్ధిహీనుల్లారా, అనుకరించడం వల్ల పరాయి వారి భావాలు మీ సొంతం ఎన్నటికీ కాలేవు. స్వయంగా సంపాదించినది ఏది మీ సొంతం కాదు. సింహం చర్మాన్ని పైన కప్పుకున్నంత మాత్రాన గాడిద సింహం అవుతుందా అని నిజభారతం ఈనాడు పలుకుతుంది అని అంటాడు. ఈ బోధనలతో పాటు దేశ పర్యటన ఆయనకి ఇచ్చిన బోధ, ఆయన ఇచ్చిన బోధ ఆధ్యాత్మికత ప్లస్ సామాజిక సేవ, ధ్యానం ప్లస్ కార్యాచరణ, వ్యక్తి విముక్తి, జాతీయ పునర్నిర్మాణం, ఈ 3 అంశాల మీదనే దృష్టి పెట్టాలి అని అంటారు. ఈ దేశ పర్యటన సామాన్య పర్యటన కాదు, కేవలం ఒక సన్యాసి పర్యటన కాదు, భారతదేశ ఆత్మను కనుగొన్న యాత్ర. ఈ యాత్ర నుంచే స్వామి వివేకానంద ప్రపంచానికి, భారతదేశానికి మార్గదర్శకుడయ్యాడు అనటంలో సందేహం లేదు.